ఏం చేస్తారు బాబు? ఏం దేవుడు అది? అక్కడ ఉన్న దేవుడు ఏం దేవుడు? గాంధీ తాతకు క్యారెట్లు పెడుతురా? ప్రసాదమా? అయ్యో చూసిర్రా ఫ్రెండ్స్, వీళ్ళు గాంధీ తాత ఫోటోకి ఎట్లా పెట్టిర్రు. ఇగరు వీళ్ళ పూజ ఎట్లుంది చూడురు ఫ్రెండ్స్. ఈరోజు సండే కదా, సండే రోజు మీరు ఇట్లా చేస్తుర్రా? నువ్వేం చేస్తున్నావు బాబు? ఏడా పూలు? గాంధీ తాతకు అక్కడ ఉంటే పూలు గిడ పెడుతున్నావు ఎందుకు? గాంధీ తాత అక్కడ ఉన్నాడు కదా, పూలు ఇక్కడ ఎందుకు పెడుతున్నావు? ఎవి అవా? అవి కట్ట పుల్లలు కదా, కాకర పుల్లలు ఎందుకు అయితే? ఏమని మొక్కిరు మరి గాంధీ తాతకు? ఏమని మొక్కుతారు? ఏమని మొక్కుతారు చెప్పు. ఏం కాదు ఇప్పుడు చెప్పు. గాంధీ తాత మాకు చదువు రావాలి, మేము మంచిగా చదువుకోవాలి, పెద్ద అయిన తర్వాత మంచిగా జాబ్ చేయాలని మొక్కుంటాం. ఏం జాబ్ చేస్తారు మరి మీరు? ఆర్మీ జాబ్. గాంధీ తాత లెక్క పోరాడతారా? గాంధీ తాత ఏం పోరాటం చేసిరు చెప్పుర్రి. ఆర్మీ. గాంధీ తాత ఏం పోరాటం చేసిరు చెప్పుర్రి. తెలుసా మీకు? దేని గురించి? దేని గురించి? ఆ దేశం గురించి. వెరీ గుడ్. నువ్వు చెప్పురా. నువ్వు చెప్పు. ఇక వీడు మా తమ్ముడు, మా చిన్న తమ్ముడు. చెప్పురా నువ్వు. గాంధీ తాత గురించి నీకు ఏం తెలుసురా చెప్పు. గాంధీ తాత ఎవరు? ఏంది? గాంధీ తాత అంటే నువ్వు ఆగు, వాడు చెప్తాడు. చెప్పురా నువ్వు. గాంధీ తాత గురించి తెలుసా నీకు? మరి తెలియని ఎట్లా పూజిస్తున్నారా? ఏ రకంగా పూజిస్తున్నావు? బన్ని పెట్టమన్నాడా? మన పైసల మీద ఫోటో ఉంటుంది చూడు, అతను ఎవరు తెలుసా? ఎవరు? గాంధీ తాత ఎవరు? ఆయన ఎవరు చెప్పు. ఆయనను అందరు ఇట్లా ఎందుకు పూజిస్తారు చెప్పు. చెప్పు. ఆయన చెప్పిండు కదా, నువ్వు కూడా చెప్పు ఇప్పుడు. చెప్పు. తెలియదా? తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, అంతేనా? అను. ఇగో గాంధీ తాత మన దేశం కోసం మనం అందరం ఫ్రీడంగా ఉండాలని పోరాటం చేసిండు, అంతేనా? మన స్వాతంత్రం తెచ్చిందే ఆయన, మనకు స్వాతంత్రం తెచ్చిందే ఆయన. అందుకే మనము జనమందరం రోజు గాంధీ తాతని పూజిస్తాం, అంతేనా? అంతేనా? కరెక్టేనా నేను చెప్పింది? నేను చెప్పింది కరెక్టేనా? నువ్వు చెప్తావా? రియా చెప్పు. గాంధీ ఆయన ఎవరు? ఆయన ఎవరు? ఏంది? ఏంటిది? నువ్వు ఆగురబ్బా, ఆమె చెప్పని ఈమెకు కూడా తెలియాలి కదా. గంగు తాతనా? గంగు తాతనా? ఏం చెప్తాడు ఆ గంగు తాత? ఇక వీళ్ళు నవ్వుతుర్రు. ఈమె చెప్పిన సమాధానానికి వీళ్ళిద్దరు నవ్వుతుర్రు. చెప్పు. ఆయన ఎవరు? ఇగో ఇతను ఎవరు? మీ తాతనా మా తాతనా చెప్పు. మీ తాతనా మా తాతనా? మా తాతనా? మరి మా తాతకు నువ్వెందుకు మొక్కుతున్నావు? మేము మొక్కాలి కదా. చెప్పు. అదే మా తాత కదా, మా తాతకు మేము మొక్కాలి, నువ్వెందుకు మొక్కుతున్నావు? మొక్కు. చేతులు పెట్టి మొక్కు. ఏమని మొక్కుతావు? ఏమని మొక్కుతున్నావు? దేవుడు వస్తుందా? దేవుడు సరే, దేవుడు అవా ఇక మొక్కు. గాంధీ తాత మాకు చదువు మంచిగా రావాలని మొక్కు. రియా రియా మొక్కే.
మొక్కు గాంధీ తాతకు మొక్కు. మేము కూడా నీలాగా దేశానికి ఒక గుర్తింపు తేవాలని మొక్కు. పెద్దగా అయినాక నీలాగా మేము ఒక గుర్తింపు తీసుకొస్తాం, నీలాగా చరిత్రలో నిలిచిపోతాం అని మొక్కు. మొక్కు. ఇది ఫ్రెండ్స్ వీళ్ళు సండే రోజు వీళ్ళ స్పెషల్. వీళ్ళు ఇట్లా చేస్తున్నారు. ఎవరికి బోటి కూర? అచ్చో, గాంధీ తాతకు బోటి కూర పెడుతుర్రా? గాంధీ తాతకు బోటి కూర అంట. ఇక చూడండి, నిజంగానే బోటి కూర ఇది. మరి వీళ్ళు తెలిసి తెలియక చేస్తున్నారు ఫ్రెండ్స్, ఏదో వాళ్ళ సంతోషం గురించి. గాంధీ తాతని వీళ్ళు పూజిస్తున్నారంటే ఇక మీరు అర్థం చేసుకోవాలి వీళ్ళు ఎంత గొప్పటి మనుషులు, గొప్ప మనుషులు. మీరు గాంధీ తాతని ఎందుకు పూజిస్తారు? మరి ఏ దేవుని ఫోటోనో పెట్టచ్చు కదా. ఆహా, గాంధీ తాత అంటే మీకు ఎందుకు ఇష్టం చెప్పుర్రి? ఎందుకంటే దేశం కోసం పోరాడు, మా కోసం అన్ని తెచ్చిండు, అన్ని పెట్టిండు. ఏం పెట్టిండు మీకు? అన్నం పండించిండు. అన్నం పండించిండా? ఇంకా ఆహారం, కూరలు, ఇంకా కూరగాయలు, వంకాయ. మొత్తానికి ఫ్రీడంగా బతకడానికి కారణం గాంధీ తాత అంటారు, అంతేనా? ఇది మా సంఘం అన్నమాట. ఇది మా సంఘంలో వీళ్ళు ఇట్లా ఆట ఆడుతున్నారు. ఇది మా సంఘం, ఇది మా సంఘము, ఇది మా విలేజ్. మా విలేజ్ వీళ్ళు సండే రోజు ఇట్లా ఆట ఆడుకుంటున్నారు. మీరు కూడా చిన్నప్పుడు ఇట్లా ఆట ఆడారు అనుకుంటా కదా. నాకైతే వీళ్ళు ఆట ఆడుతుంటే ఫుల్ ఎంజాయ్మెంట్ అనిపించింది. నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చినాయి. మేము కూడా ఇలాగే ఆడుకునే వాళ్ళం. కాకపోతే గాంధీ తాత ఫోటో పెట్టి మాత్రమే ఎప్పుడు ఆడుకోలేము. వీళ్ళు ఆడుకుంటుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఏదో చిన్న బండరాయి పెట్టి దానికి పూజించి దేవుడు అన్నట్టుగా అట్లా ఆడుకునే వాళ్ళం. కానీ వీళ్ళు ఏకంగా గాంధీ తాత ఫోటో పెట్టుకొని ఆడుకుంటున్నారు. ఇంకా వీళ్ళ మాటల్లో చూసిరు కదా గాంధీ తాత అంటే ఎవరు అని అడిగితే వాళ్ళు ఎట్లా చెప్తున్నారా? బాయ్ చెప్పండి, బాయ్ చెప్పండి, బాయ్. మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పుర్రి. సరే బాగా చెప్పుర్రి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.